ప్రభు కృపను బట్టి త్వరగానే ముగిస్తాను. మీరు వినలేనిది, ఎప్పుడు వినలేనిది, క్రొత్తదైన సంగతులు ప్రభు నీకు బయలుపరచును గాక. చప్పట్లు కొట్టి ప్రభు మహిమపడతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలమందు ప్రభు మహిమ మన మధ్యలో ఉంది. ఆమేన్. మలాకి గ్రంథం 3:1 ప్రభు మనకిచ్చే వాగ్దానము, ప్రభు మనకిచ్చిన ఉపదేశము, ప్రభు మనకిచ్చిన ఆశీర్వాదము. చదవండి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నా దూతని నీ కొరకు పంపుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. నా దూతని నీ కొరకు పంపుతూ ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. వారు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను పైకి ఎత్తి పట్టుకుంటారు. బలహీనత నీ మీద రాకుండా వారు ఎత్తి నిన్ను పట్టుకుంటారు. కలవరపడద్దు. నా దూతను నీకు ముందుగా నేను పంపుతున్నాను. హల్లెలూయా. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఒకే కన్నీళ్లు ప్రభు ఆత్మ చేత ప్రభు అంటున్నాడు, నీకు ముందుగా తన దూతను మార్గాన్ని సరళ చేయడానికి పంపుతున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, నాకు ముందుగా నా రాజ్య మార్గాన్ని సరళ చేయడానికి యోహానుని నేను దూతగా పంపి ఉన్నానని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు థియాలజికల్ గా విత్ ప్రూఫ్తో ఏంజలాలజీ చెప్తారు. చెప్పండి. దేవదూతల శాస్త్రం. ఏ శాస్త్రం? హల్లెలూయా. ఏ దేవదూత ఏ పని చేస్తుంది, మాకు ఎందుకు లేండి అనుకుంటే అది మీ ఇష్టం. స్తోత్రం. ఆమేన్. దానికి ముందు మీకు చెప్పాలి అంటే, దేవదూతలు పని చేయాలంటే, దేవదూతలు కార్యాలు చేయాలంటే కొన్ని క్రమాలు ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని విధులు ఉన్నాయి. ఎవరికి పడితే వాడికి కార్యాలు చేయవు. పాత నిబంధనలో ప్రభు ఆది కాండం కావచ్చు, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఇవన్నీ మనం చూస్తే మోషే ఎర్ర సముద్రం చేర్చడానికి తోడ్పడింది ఒక దేవదూత. ఈ లోకంలో చాలా మంది పోలీసు వ్యవస్థ ఉంది. పోలీసు వ్యవస్థలో మనం వెళ్ళినప్పుడు క్రైమ్ బ్రాంచ్ అని పోలీసు వ్యవస్థే, హెడ్ ఆఫ్ పోలీసే. ఒక పోలీస్ కింద ఒక డిఎస్పి, ఒక ఏఎస్పి కింద చాలా రకాల డిఎస్పి, ఏఎస్పి కింద కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆమేన్. దేవదూతల్లో కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నీకు స్వస్థతను అనుగ్రహించడానికి, దేవుని స్వస్థతని నీ ఆర్గాన్స్ని పుట్టించడానికి ఒక దేవదూత పనిచేస్తాడు. దేవదూతలు ఉన్నాయని నమ్ముతున్నారా? లేకపోతే మీరేమైనా సద్దికేలు నమ్మరంట, కానీ పరిశీలుడు నమ్ముతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాల్ని, కొన్ని విధానాల్ని ప్రభు వాక్యమందు మనం ధ్యానిద్దాం. హల్లెలూయా. దేవదూతల్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దేవదూతల్లో ప్రత్యేకించబడి ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, నీకు ముందుగా నా దేవదూతను పంపుతాను. When you are the warfare, మనము పోరాడుతుంది రక్త మాంసములతో కాదు, కానీ పడిపోయిన దేవదూతలతో మన పోరాటం. నీకు కోపం, ఎదుటి వ్యక్తి నిన్ను దూషిస్తున్నాడంటే వాడి పక్క నుండి పడిపోయిన ఒక దూత కార్యం చేస్తుంది. నీ మీద హత్య చేయడానికి ఒక పడిపోయిన దూత కార్యం చేస్తుంది. నిన్ను వ్యభిచారంలో లాగడానికి పడిపోయిన ఒక దూత కార్యం చేస్తుంది. నిన్ను బలహీనపరచడానికి పడిపోయిన ఒక దూత కార్యం చేస్తుంది. యేసుక్రీస్తు రాజ్యాన్ని పడగొట్టి ఈ లోకంలో తన రాజ్యాన్ని నిలబెట్టాలని క్రీస్తు విరోధైన పడిపోయిన
దేవదూతల కంటే గొప్పవాడిగా ఉన్న లూసిఫర్ అనే దేవదూత క్రీస్తు విరోధిగా చేస్తున్నాడు. వాడి ముద్ర 666. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, పడిపోయిన దేవదూతలందరూ క్రియ చేస్తున్నారు, ప్రతిదానికి క్రియ చేస్తున్నారు. నువ్వు ఏమని ప్రార్థన చేస్తున్నావు సేవకుడా, నువ్వు ఏమని ప్రార్థన చేస్తున్నావు కూర్చున్న శిష్యుడా, దేవుని కృపను బట్టి ఒకరిని మనం ద్వేషిస్తున్నాడంటే మన పౌలు అంటున్నాడు, నేను పోరాడుతుంది రక్త మాంసములతో కాదు కానీ ఆకాశ మండల దురాత్మ శక్తులతో. మై వార్ ఈస్ అగైన్స్ట్ టు ఎయిర్ అండ్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అండ్ రూలర్స్. ఈ 5-4 రకాల ఆకాశ మండల దురాత్మ శక్తులతో, భూమండల దురాత్మ శక్తులతో, సముద్ర మండల దురాత్మ శక్తులతో, వాయు మండల దురాత్మ శక్తులతో, ఈ డిపార్ట్మెంట్స్ కింద చాలా దూతల కార్యాలు చేస్తారు. నీకు చేతబడి చేసేది కూడా ఒక దురాత్మే, మంత్రికుడు కాదు. నిమ్మకాయలు వచ్చేస్తాయి అనుకుంటున్నారా? హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆమేన్. మనం చాలా మంది ముగ్గేస్తాం. ఎంతమంది ముగ్గేస్తారు? మీ ఇంటి ముందు ముగ్గేస్తున్నారంటే పడిపోయిన దూతని మీరు ఆహ్వానిస్తున్నారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 21కి ఒక అర్థం ఉంది, 11కి ఒక అర్థం ఉంది, 12కి ఒక అర్థం ఉంది, 72 చుక్కలకు ఒక అర్థం ఉంది. ఉన్నాయా? హల్లెలూయా. ప్రతి దానికి బైబిల్లోకి అర్థం కలదు. కనీసం బైబిల్ ఫుల్ స్టాప్ కూడా అర్థం ఉంది. మనం వెతకడం మానేశాం, నమ్మడం మానేశాం. ప్రభు సన్నిధిలో వెతికి వారిని వ్యతిరేకించుటకు శక్తి పొందిన వారు కాకుండా పోయాం. అందుకనే నీ సేవ వ్యసనం, అందుకనే నీ జీవితం వ్యసనం, అందుకనే నీ జీవితంలో దేవదూతల కార్యాలు జరగట్లేదు. దేవుని ఆత్మ నీ మీద రావట్లేదు. పరిశుద్ధాత్మ వెలుగు నీ మీద ఎందుకు కమ్మట్లేదు తెలుసా? ఒక విశ్వాసం నువ్వు సంపాదించుకోవట్లేదు. ఒక విశ్వాసం దేశం కొరకు కన్నీరు కాస్తే మార్చలేకపోతున్నావు. నువ్వు విఫలమైపో. బికాజ్ యు ఆర్ నాట్ గ్రేట్ బిలీవర్ ఇన్ హెవెన్లీ రేస్. ఒక బోధకు అలవాటు అయిపోయింది, ఒక ఆచారానికి అలవాటు అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రతి దానికి ఒక డిపార్ట్మెంట్ కలదు. ప్రతిదానికి ఒక డిపార్ట్మెంట్ కలదు. ఇప్పుడు ఈ మెయిన్ డిపార్ట్మెంట్స్ లో మెయిన్గా ఇప్పుడు నేను ఇక్కడ అందరినీ అడుగుతున్నాను. మోషే ప్రభు అన్నాడు, ఎక్సోడస్ నిర్మకాండం, ఎక్సోడస్ 14వ అధ్యాయం 19-21. క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ చెప్పండి అందరూ కూడా. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. దీపస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల. ఎంతమందిని అభిషేకించాడు? వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల పేరు ఇజ్రాయేలీలకు, ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలీలను సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలీయులు సముద్రము మధ్యను. హల్లెలూయా. అయితే అనేక కారణాలు మనకున్నాయి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మోషే 72 మందిని అభిషేకించాడా? అభిషేకించాడా లేదా? 72 మందిని ప్రభు సన్హెడ్రన్ టీము, అంటే సన్హెడ్రన్ సభలో 72 మందిని పెట్టారు. ఎంతమందిని?
ఈ 72 మంది ప్రధాన యాజకుడి దగ్గరికి ఏం జరిగినా తీసుకురావాలి. ఈ 72 మందిని ప్రత్యేకంగా, అసలు 72 మందిని ఎందుకు అభిషేకించాడు? 73 మందిని అభిషేకించవచ్చుగా, 80 మందిని అభిషేకించవచ్చుగా, 82 మందిని అభిషేకించవచ్చుగా. ఎందుకు? ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా మీకు? ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా? హల్లెలూయా. 72 మందిని ఎందుకు అభిషేకించాలి? ఒక నాస్తికుడు వచ్చి అడుగుతున్నాడు, 72 మందిని ఎందుకు అభిషేకించాలంటే వీధుల్లో సువార్త చెప్తున్నాడు. ఏం చేస్తారు మీరు? నన్ను ఒక వ్యక్తి అడిగాడు, ఇప్పుడు మరియమ్మ గర్భంలో యేసు ప్రభు పుట్టాడు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధంగా పుట్టారు అన్నారు, పురుషుడు కలయిక లేకుండా. అసలు మరియమ్మ కూడా అప్పుడు వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి కలిసే పుట్టింది కదా, ఆమె పాపే కదా, ఆ గర్భంలో పుడితే పాపే కదా అన్నాడు. మరి ఏం సమాధానం చెప్తారు మీరైతే? వీధి సువార్తలు ఏం చెప్తారండి? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుని ప్రభువు చెప్పింది ప్రతిష్ఠ. ఆయన క్రైస్తవుడు అడిగిన ఆయన అడిగారు, ఆ బైబిల్లో నుంచే క్వశ్చన్ అడుగుతారండి. బైబిల్లో నుంచే చూపించి, ఎక్కడ చూపించొద్దు అంటాడు. ఏం చెప్తారు? ఆన్సర్ తర్వాత వచ్చి చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. మిమ్మల్ని ఎవరు ఎదుర్కోలేదు అనుకుంటారు నాకు తెలిసి. ముస్లిం ఆయన వచ్చి అంటాడు, యేసు ప్రభు దేవుడు కాదు, నాకు నిరూపించి అంటాడు. ఏం చెప్తారు మీరు? మనకెందుకులే గ్రంథాలు అంటారా? పౌలు అన్నిటిలోనూ ఉత్తీర్ణులుగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నేనిచ్చే వాళ్ళ గ్రంథంలోనే దోత వచ్చి చెబుతున్నాడు, అతను సత్పురుషుడు అంటున్నాడు. వీళ్ళు సత్పురుషుడు. సత్పురుషుడు అంటే మంచి బోధకుడు, మంచి వ్యక్తి. ఆ కింద ఇమ్మానుయేల్, దేవుడు అని చెప్తున్నాడు. దోతే వాళ్ళ దాంట్లోనే ఉంది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు బైబిల్లోంచి మరియమ్మ గురించి అడిగింది, ఏం చెప్పాలి అంటే, ప్రతిష్ఠింపబడిన ప్రతిదీ పరిశుద్ధమైనది, ప్రభు ప్రతిష్ఠించబడ్డాడు పరలోకమంది. హల్లెలూయా. ఎక్కడ ఉంటుందంటే నిర్గమకాండం, లేవి కాండం చదువుకోండి, అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా. స్తోత్రం. భూమి ఎందుకు మొరపెట్టింది? ఎందుకు మొరపెట్టాలి? ప్రజలు దేవుని కుమారులు ఎందుకు రావాలి? 666 ముద్ర అంటే ఏంటి? దేవుని నక్షత్రాలు అంటే ఏంటి? పడిపోయిన దేవదూతలు ఎంతమంది మనకు తెలీదు. మనకి ఎందుకులే వదిలేస్తున్నారు. నిన్ను నీ సంఘాలలో క్వశ్చన్ అడిగితే ఏం చేస్తారు? హల్లెలూయా. స్తోత్రం. ఈ 72 మంది దేనికి సూచనగా ఉన్నారంటే, వీళ్ళని ఆర్కేంజల్స్ అంటారు. ఈ 72 మంది పరలోకంలో 72 మంది పేర్లు కలిగిన దేవదూతలకు సూచనగా ఉన్నారు. హల్లెలూయా. దాని తర్వాత నన్ను వచ్చడితే వాళ్ళ పేర్లతో సహా నేను చెప్తాను, వాళ్ళ పనులు ఏంటో కూడా చెప్తాను. ఈ 72 మందిని దేవుడు ఎందుకు అభిషేకించమన్నాడు? హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది, ప్రతి వస్తువును ఈ భూలోకం దేవుని మందిరములో, దేవుని మందిరం కొరకు నిర్మించబడింది, పరలోక ఛాయ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి వస్తువు కొరకు పరలోక ఛాయగా ఉంది. మందసం మీద 2 కేరూబులు, షెరూబులు వంటి దేవదూతలు ఒక ముద్ర వేయబడినట్లుగా ఉంది, ఒక గుర్తు ఉంది. యేసు ప్రభు సమాధిని గెలిచిన తర్వాత ఇతర దేవదూతలు ఉన్నారు. ఆయనే సజీవమైన మందసం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ 72 మంది దేవదూతలు 72 మంది అభిషేక్తులకు సూచనగా ఉన్నారు. అనగా దేవదూతల ఆత్మ వాళ్ళ మీద పరిశుద్ధాత్మ తైలాభిషేకం పోయబడింది. వారు దేవుని జ్ఞానాన్ని పొందినవారు, దేవదూతల వంటి జ్ఞానం పొందినవారు. అందుకనే పాత నిబంధనలో మనం ఆది కాండలో చూస్తాము, యోసేపుని చూసి ఇతడు దేవదూతల వంటి జ్ఞానము కలిగిన వాడు. దానియేలు చూస్తాము, ఇతడు దేవదూతల వంటి స్వరూప్యము కలిగిన వాడు. కింద నుంచి, భూలోకం నుంచి, పాతాళం నుంచి, విశ్రాంతి నుంచి సమయాలు బయటకు వస్తే కర్ణ పిశాచి కలిగిందంటది. ఒక దేవదూత స్వరూపం వంటి వాడు నేను చూశాను. ఇంగ్లీష్ లో ఉంటుంది, has I saw God, not God, capital letters, small letter God. హీబ్రూలో ఉంటుంది, ఏలోహిం నేను చూశాను.
ఎలోహిం అంటే దేవుడే. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. పాత నిబంధన భక్తులు దేవుని రాజ్యములో ఏమై ఉన్నారు? ఆమేన్. పాత నిబంధన భక్తులు దేవుని రాజ్యంలో ఏమై ఉన్నారు? లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వాక్యం. ఒకడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఒక భార్య ఉంది, ఆ భార్యకి భర్త ఉన్నాడు, వాడు సతికేడు అడుగుతున్నాడు, చనిపోయిన తర్వాత ఇంకొకటి చేసుకున్నాడు, ఇంకొకటి పునరుద్ధానమందు ఎవరికి భార్య ఇది? హల్లెలూయా. చదవండి. వారు పునరుద్ధానములో పాలివారై ఉండి దేవదూత సమూహమును దేవుని కుమారుల లూకా సువార్త 20:36. అదేనా? సారీ. దేవదూత సమూహములను దేవుని కుమారుల ఇందురు గనుక వారిను చావనేరరు. పాపము గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. హల్లెలూయా. ఇప్పుడు మనము ఇంకొంచెం పైనుంచి నేను చెప్పిన వాక్యం నుంచి పయనించాలి. మన 34 అందుకు యేసు ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు పెండ్లికి ఇవ్వబడుదురు గాని పరలోక రాజ్యములో వధువు సంఘమే దేవుని పెళ్లి కుమార్తె. అక్కడ పెళ్లి లేదు, ఒకసారి అయిపోయింది అంతే. హల్లెలూయా. అక్కడ ఇంకా రాయబడి ఉంది, పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇవ్వబడు. మళ్ళా చదవండి. ఆ 7 ఆమె భార్యగా ఉండేది కదా అనేది. చదవండి. ఆ 7 ఆమె భార్యగా ఉండేది కదా అనేది. అందుకు యేసు ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఇవ్వబడుదురు గాని పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు. వారు పునరుద్ధానములో పాలివారై ఉండి దేవదూత సమూహములను దేవుని కుమారులనై ఇందురు గనుక. దేవదూత సమూహములై ఉంటారు. హల్లెలూయా. దేవదూతలకు సమానులుగా సమూహములై ఉంటారు. హల్లెలూయా. మనం హీబ్రూ కాంటెక్స్ట్ లోకి వెళ్ళి యూదుల ఆచార పుస్తకాల్లో కండక్టర్లో చదివితే ఏనోకు ఒక దేవదూత స్వరూపమై మార్చబడ్డారని ఉంటుంది. ఆయన పేరు మెటాటోన్. హల్లెలూయా. ఒక్కొక్క దేవదూతకు కార్యం చేసినట్లుగా సమయాలు కూడా చూస్తుంటుంది. అతను దేవదూత స్వరూపం వంటి వాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మనము కూడా చూస్తాము, అగ్ని జ్వాలల వంటి జ్వాలల్లో అగ్ని 7 కాలిపోతున్నప్పుడు రాజు అంటున్నాడు, వారి మధ్యలో దేవదూతల స్వరూపం వంటి వాడు అక్కడ ఉన్నాడు. నిన్ను అగ్నిలో కూడా ఆ దేవదూత కాపాడగలదు. ఆమేన్. నేను దేవదూతను హైలైట్ చేయట్లేదు, మీకు పోను అర్థమవుతుంది. స్తోత్రం. దేవుడు గొప్పవాడా దేవదూత గొప్పదా అంటే, నా సర్వోన్నతుడైన యేసు దేవదూతల కంటే గొప్పవాడు. ఎప్పుడు రాసిన పద్ధతి ఉంటుంది, ఆయన గొప్పవాడు. హల్లెలూయా. అప్పుడు చెప్తూ ఉన్నాడు దేవుడు, నాకు ముందుగా ఒక దేవదూత పంపబడుద్ది, నా దారులన్నీ సరళం చేస్తుందని. ఎవరు అతని పేరు? యోహాను. యోహాను ఎలా అంటాడు? ఏలియా పరిశుద్ధాత్మ కలిగినోడా? ఏలియా ఆత్మ అతనిలో ఉంది. హల్లెలూయా. సాక్ష్య సమూహం, అతను ఒక సాక్షి. ఆమేన్. ఏలియా ఆత్మ కలిగిన వాడు. ఆమేన్. అతడు నాకు ముందు వచ్చిన దేవదూత. దీనిని గురించి మనం బైబిల్లో పాత నిబంధనలో ప్రభు అంటున్నాడు, ఇతరుల గురించి గ్రంథపు చుట్టలో లేఖనములో రాయబడింది. నాకు ముందుగా దారులన్నీ సరళము చేయబడ్డవాడు. ఏ విధంగా ఆత్మారాహులతో శరీరముతో దేవునితో ఎక్కిపోయాడో అదే విధంగా దేవుని దూతల కంటే ఈ పాత నిబంధన భక్తులు దేవుని రాజ్యములో ఉన్న దూతల కంటే గొప్ప దూతల స్వారూప్యం పొందినవారు. హల్లెలూయా. గొప్ప స్వారూప్యం కలిగిన వారు. అందుకనే యోహాను అంటున్నాడు, యోహాను చూసి అంటున్నాడు, నాకు ముందుగా ఒక దూత వచ్చాడు నా రాజ్యాన్ని సరళం చేయుటకు. నా రాజ్యం గురించి, నన్ను గురించి అతడు 6 నెలలు బోధ చేశాడు. అందుకని అంటున్నాడు, నేనైతే నేలతో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చి వాడు
నీళ్లతో కాదు, మండుచున్న అగ్ని చేత బాప్తిసం ఇస్తాడు. ఆయన నోట్లు కొత్త భాషలు వస్తాయి, నూతనమైన వాక్కులు వస్తాయి, ఆ నామమందు దెయ్యాలు పారిపోతాయి. ఈ అగ్ని, ఈ ఫైర్ వారి నోట్లో ఒక అగ్ని హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోహాను ఎవరు? దేవుని దూతగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ 72 మంది దూతలకి మెయిన్ 7 దూతలు ఉన్నాయి. మన బైబిల్లో చదువుతాం, 7 దీపస్తంభములు, 7 ఆత్మలు, 7 సంఘాలు, 7 కన్నులు. చూస్తావా? 7 సంపూర్ణమైన సంఖ్య, 21 విజయమైన సంఖ్య. హల్లెలూయా. ఎన్ని చేపలు పట్టారు? ఎన్ని చేపలు పట్టారు? హల్లెలూయా, స్తోత్రం. 72 దేవదూతల సంఖ్య. ఆమేన్, హల్లెలూయా. లూసిఫర్ సంఖ్య 666 సంఖ్య. హల్లెలూయా, స్తోత్రం. అయితే పరిశుద్ధాత్మ సంఖ్య 777 సంఖ్య. ఈ కూడికి నేను చెప్తాను. మనిషి జ్ఞానము గలవాడు లెక్కిస్తాడు అన్నది వాక్యం. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, మీరు ఏంజిలాలజీకి పోయినా, డెమనాలజీకి పోయినా, బైబిల్లో వేదాంత శాస్త్రాలకు పోయినా, లేకపోతే వేదాల్లోకి వెళ్ళినా, పురాణాల్లోకి వెళ్ళినా, మీరు ఏది ఎత్తుకున్నా కూడా జ్ఞానవంతులుగా ఉండాలి. హల్లెలూయా. చార్లెస్ కిర్క్ని మీరు చూస్తే ఎంతమందికి మీకు బాధ అనిపించదో. నాకు రోషం పుట్టింది, ఈ దేశానికి, ప్రపంచానికి మనం ఎందుకు అలా అవ్వకూడదు, మనలో ఎందుకు ఆ ఉద్యమం రాకూడదు, ఆ రక్తం భూమి మీద పడి నా లాంటి వాళ్ళని వేల మంది లేపు ప్రభు అని మొర్ర పెడుతుంది. ఉద్యమం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అప్పుడు 72 మంది దేవదూతలు ఉన్నారు. అనండి, 72 మంది దేవదూతలు ఉన్నారు. హల్లెలూయా. ఈ 72 మంది దేవదూతలకి మెయిన్ 7 దేవదూతలు ఉన్నాయి. ఎన్ని దేవదూతలు ఉన్నాయి? హల్లెలూయా. ఒక దేవదూత పేరు మిఖాయేల్. హల్లెలూయా. మిఖాయేల్ ఏం చేస్తాడు? దూతలన్నిటికంటే హైయెస్ట్ దూత అతడు. దూతలన్నిటికంటే ఇది తెలుసుకుని నేను ఏం చేయను అన్నా అంట క్వశ్చన్ కొంతమందికి వచ్చి ఉంటుంది. హల్లెలూయా. నీకు స్వస్థత క్రియలు చేసేది దేవుని ఆత్మ ద్వారా దూతలు పంపబడు. మీకు తెలుసో తెలియదు అన్నకు కూడా నేను చెప్తాను. ప్రజలు రాలేదా కంగారు పడదు, దేవుని దూతలు వచ్చి వాక్యం వింటారు. హల్లెలూయా. దూతలకు పరిచయం చేద్దాం అంటాను. ఆమేన్, హల్లెలూయా. సంఘం ఖాళీగా ఉన్న గోడలకు కూడా కళ్ళు మూస్తే దూతలతో వాక్యంతో మాట్లాడొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి రొట్టె వలనే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన దూతలు కూడా బతుకుతాయి. ప్రైజ్ గాడ్. ఆమేన్. మొదటి మిఖాయేల్ దూత, ఇతని పని ఏంటంటే నీకు విరోధంగా వచ్చే ప్రతి అంధకార క్రియని, ప్రతి విధమైన అంధకార క్రియ శక్తులను పోరాడే ఆత్మ కలిగిన వాడు, పోరాడే అధికారం కలిగిన వాడు. ఆమేన్. అందుకు నేను ప్రార్థన చేసేటప్పుడు విరోధమైన నీ ప్రార్థన చేరకుండా లూసిఫర్ కూడా పడిపోయిన దూతల్లో పోరాడే దూతలు పెట్టుకున్నాడు. ఈ దూతలు ప్రార్థన చేరకనివ్వకుండా నీ మైండ్ ని డిస్టర్బ్ చేస్తూ, నిన్ను డిస్టర్బ్ చేస్తూ, ఆత్మీయతలో రానివ్వకుండా పోరాటంలోకి నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన గదిలో ఉన్నప్పుడు, దానియేలు ప్రార్థన 21 రోజు చేస్తున్నప్పుడు, దానియేలు 21వ రోజు వచ్చాడు. 21వ రోజు అంటున్నాడు, ఇతడు 21వ రోజు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? నేను పారసీకుల రాజ్యమైన ఆకాశ మండల దురాత్మ శక్తులతో పోరాడాను. మైకిల్ ఆకాశ మండల దురాత్మ శక్తులతో పోరాడేదో. హల్లెలూయా. మీ క్లారిటీ వస్తే పోరాడే విధానం తెలుస్తుంది. ఏమండి, దొంగ మీ బండిని ఎత్తుకుని వెళ్ళిపోయాడు,
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. ఎప్పుడు వస్తాడని తెలుస్తుందా? ఏ దొంగ ఎత్తుకు వెళ్ళిపోయాడో తెలుసు. పోలీస్ స్టేషన్కి పోతావా, ఫస్ట్ దొంగ దగ్గరికి పోతావా? మరి నేనైతే దొంగ దగ్గరికి పోతాను. హల్లెలూయా. బలవంతుడు మొదట బలవంతుడి కన్నా నీవు బలవంతుడై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీ బలం నువ్వు ఎవరని తెలుసుకుంటే నీ బలం పెరుగుద్ది. నిజంగా ఈ వాక్యం అనంతరం మీ అందరి మీద ఒక పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది. అదే ఓపిక వినండి. బిర్యానీ ముందు ఉంది. హల్లెలూయా. మెల్లమెల్లగా తిందాం. అన్నలందరికీ నిద్ర వస్తుంది. మీకు నిద్ర రప్పించేది కూడా ఒక పడిపోయిన దోత. అది కూడా చూపిస్తుంది. యెషయా గ్రంథంలో ఉంది. హల్లెలూయా. మనిషికి నిద్ర అనే కాన్సెప్ట్ దేవుడు ఇవ్వలేదు. నిద్ర అనేది ఎప్పుడు? సమాధి పెట్టులో. హల్లెలూయా. నువ్వు నిద్రపోతున్నావు అంటే నీ మైండ్ పని చేయకూడదు, కానీ నువ్వు నిద్రపోతున్నా నీ మైండ్ పని చేస్తుంది. బాగా పెట్టి పోయి చూడండి, నీ మైండ్ పని చేస్తుంది. నువ్వు కలలు కంటావు, నీ మైండ్ వర్క్ అవుతుంది. నువ్వు నిద్రపోయిన ఆలోచిస్తున్నావు, అది నిద్ర కాదు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఈ మైకేల్ 21వ రోజు వచ్చి అంటున్నాడు, నిశ్చయముగా నీ మనని ప్రభు విన్నాడు. పారసీకులు రాజ్యము రాజులతో నేను యుద్ధం చేసి వచ్చాను. నీ ప్రార్థన యుద్ధం దేవుని సన్నిధిలో చేరింది. నేను చేర్చాను. ఆటంకపరుస్తున్న దాన్ని జయించేటట్లుగా చేస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, నీకు ముందుగా నా దూతని నీ ప్రార్థనకు ముందుగా పంపుతాను. విరోధమైన దాన్ని ఇక మీద నేను ఆపబోతున్నాను. నీకు ముందుగా నార్త్కి పంపుతాను, నీకు ముందుగా సౌత్కి పంపుతాను, నీకు ముందుగా ఈస్ట్కి పంపుతాను. నీ పరిచర్యకు విరోధమైన దానితో విరోధమైన పోరాటంతో ఆకాశ మండల దురాత్మల చేత గుడ్డి ధర్మ కలిగించే దెయ్యము ఆత్మకు నా తోట నా ఆత్మ చేత నీవు ప్రార్థించుకున్నప్పుడు వారు ఆపుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంది, నువ్వు వీధుల్లో సువార్త చెప్తున్నప్పుడు నీ సువార్త ఆపేది ఆత్మ. గుడ్డితనము కలిగించే దేవత ఎయిర్ ఆఫ్ ఫోర్స్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. ఆకాశ మండలంలో ఉండి మానవుని వాక్యం వినకుండా నిద్ర వచ్చేటట్లుగా చేసేది ఈ దురాత్మ. ఈ దురాత్మకు వ్యతిరేకంగా మిఖాయేల్ పోరాడతాడు. మీరు అనుకుంటున్నారు వాక్యం ప్రజలకు వెళ్తుందని. నో, నీ వాక్యం పైకి వెళ్ళి కిందకు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కసారి నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు అసమాధానం, సరైన కనెక్షన్ రాకుండా చేసేది ఈ గుడ్డితనం కలిగించే దేవత, ఈ గుడ్డితనం కలిగించే పడిపోయిన దురాత్మ. ఈ దురాత్మని ఆపేది ఎవరో తెలుసా? దేవుని ఆజ్ఞ ద్వారా ఈ మిఖాయేల్. యుద్ధాలు వచ్చినప్పుడు ఒక తోత వచ్చి దూసిన కత్తితో నిలబడ్డాడు, మిఖాయేల్ తోత. హల్లెలూయా. 1,44,000 మందిని ఆ మిఖాయేల్ దోతలో ఒక దోత చంపగలడు. ఒక వ్యక్తి. మీరు మందిని చెప్తున్నారు, 1,44,000 మంది పడిపోయిన దోతని చంపగలడు అతడు. హల్లెలూయా. ఆపగలడు. మనం చూస్తాము దేవుని లూసిఫర్కి వాడికి గొడవ జరిగినప్పుడు తెలిసింది ఎవరు? చదివారా? హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మిఖాయేల్. రెండోది గాబ్రియేల్. గాబ్రియేల్ ఏం చేస్తాడు? వర్తమానాన్నే కాదు, గర్భఫలాన్ని కూడా తెస్తాడు. హల్లెలూయా. యేసు నామంలో ప్రార్థన చేస్తే గర్భఫలం కలుగుతుందా? అసలు మనం ఎవరికి ప్రార్థన చేయాలి? యేసు నామంలో నిలిచి తండ్రి సింహాసనములు తండ్రికి విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. యేసు నామమునందు అంటే నిలిచి తండ్రికి ఒకరోజు బైబిల్ స్టడీ చెప్పారు కదా, యేసు నామమందే నిలిచి యేసు నామంలో తండ్రిని స్తుతిస్తున్నామని చెప్పాలి. అప్పుడు యేసు వేరు తండ్రి వేరు అంటే ఒకరే. యేసు రక్షకుడైన శరీరం అయితే తండ్రి లోపల ఉన్న క్రీస్తు ఆత్మ. హల్లెలూయా. 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 బాగా వినండి. ఈ గాబ్రియేల్ ఏం చేస్తాడు? సమాచారాన్ని తీసుకొస్తాడు. ఈ గాబ్రియేల్ ఏం చేస్తాడు? ఈ గాబ్రియేల్ ఏం చేస్తాడంటే
సన్నిధిలోకి తీసుకొస్తాడు. ఈ గాబ్రియేలుకు తెలుసు ఎవడు పుడతాడు, ఎవడు చచ్చిపోతాడు. ఈ గాబ్రియేలుకు తెలుసు ఎక్కడి నుంచి సమాచారం తీసుకురావాలో. ఈ గాబ్రియేలుకు తెలుసు నీ దూపాన్ని ప్రభు సన్నిధిలో చేర్చడానికి. గాబ్రియేలు దగ్గర ఉన్న దూతలే ఈ సమాచారం చేరుస్తాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గాబ్రియేలు దూతల్లోనే ఒక సైన్యము, ఒక టీం ఉంది. ఆ టీం పేరు నేను ఇప్పుడు చెప్పను కానీ టైం లేదు. కానీ ఆ టీం ఏం చేస్తారంటే మీరు పడుకున్నప్పుడు మీ సమాచారాన్ని మీ కళలు అందజేస్తారు. వాళ్ళు కళల ద్వారా తెలియజేస్తారు. ఆమేన్. దర్శనాలు మీకు ఎలా కలుగుతున్నాయి? ఈ దేవుని జ్ఞానం ద్వారా, ఈ ఒక దూతల యాక్సెస్ ద్వారా. మీకు తెలుసో తెలీదో ఒక మైండ్ ఒక మాంత్రికుడు కంట్రోల్ చేయగలుగుతున్నాడా? చేస్తున్నాడా? చెప్పబడులు ఉన్నాయి, నమ్ముతారా మీరు? హల్లెలూయా. లూసిఫర్ విరోధి అని నమ్ముతారా? హల్లెలూయా. ఒక వ్యక్తిని లూసిఫర్ కంట్రోల్ చేస్తున్నాడు. పడిపోయిన దూత అంటే గుడ్డితనం కలిగించే దేవతని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్ ఎయిర్ ఆఫ్ ఫోర్స్ గా ఉంది. అది ఈ మైండ్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ మైండ్ ని ఒక దూత కంట్రోల్ చేస్తుందంటే చూడండి, మీరు రోడ్లోకి వెళ్తున్నప్పుడు పిచ్చోళ్ళుగా ఉన్నారే, ఈ దూత ద్వారానే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. నేను మా పాస్టర్ గారితో కలిసి, మా పాస్టర్ గారు డేవిడ్ పాస్టర్ గారు లాగా కింద ఏమేసుకుంటారు, పని చేసుకుని పైన వేసుకుంటారు. 10 సంవత్సరాలు పరిచయం చేశారు. 10 సంవత్సరాల్లో వచ్చే వాళ్ళంతా ప్రతిరోజు చేతపడిపోయారు. తిరిగి ఏడున్నా ఎత్తి, అలాగే ఎత్తి ఏమున్నాయి దాంట్లో దిగి, దాంట్లో మునిగి, దాంట్లో లేసి వచ్చినాడు. హల్లెలూయా. ఆమేన్. ఎక్కడికి పోయినా ప్రార్థన చేసినా మీ గర్భఫలాన్ని ఆపేది పడిపోయిన సర్పపు దూత. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గర్భఫలాన్ని కలిగించేటట్లుగా చేసేది గాబ్రియేలు దూత. గర్భఫలాన్ని కలిగించడు, తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడు అర్థమైన గాబ్రియేలు పని ఏంటో? నిశ్చయంగా ప్రభు అంటున్నాడు, నీకు సమాచారం ఇచ్చుటకు నా దూత నీకు కూడా పంపుతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి హల్లెలూయా. 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 ఆమేన్. మూడవదిగా లూసిఫర్ దూత వీడు ఏం చేస్తాడు? ఆరాధిస్తాడు, భూమిని పరిపాలిస్తాడు. వీటి గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సిన అందరికీ తెలిసిందే. ఇది స్తోత్రం. ఇది కోర్ల కరిపాకు. ఆమేన్. నాలుగోది రఫాయేల్. ఆమేన్. ఇతని పేరు అర్థం దేవుడు నిన్ను స్వస్థపరచును. యెహోవా రాఫా అంటున్నాం. హల్లెలూయా. యెహోవా రాఫా. ఏమని పడుతున్నాం? యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచవే కదా. యెహోవా రాఫా అని నువ్వు పాడినప్పుడు, రాఫా అని పిలిచినప్పుడు ఈ దూత వస్తాడు. హల్లెలూయా. ఆమేన్. యెహోవా పాత నిబంధనలో ఎలాగ దూతలు పిలిచేవారంటే, దూతలు గాబ్రియేల్ రా అంటే రాడు. ఇప్పుడు మనం పిలుస్తున్నాం అలాగా. మిఖాయేల్ రా అంటే రాడు. అడోనాయ్ అంటే ఆ గుంపుకు చెందిన దూతలు వస్తారు. యెహోవా రాఫా అంటే స్వస్థపరిచే దూతలు వస్తారు. యెహోవా ఎల్ షదాయ్ అని పిలిస్తే ఆ దూత వస్తాడు. ఆమేన్. అడోనాయ్ ఎలోహీమ్ అని పిలిస్తే ఆ దూతల సైన్యం వస్తుంది. ఒక్కొక్క దూతల సైన్యానికి దేవుని పేర్లు పెట్టబడ్డాయి. దైవజనమ ఎర్ర సముద్రాన్ని చేర్చడానికి, దేవుని సన్నిధిలో కొండను చేర్చడానికి, సూర్య చంద్ర నక్షత్రాలు ఆపడానికి. మీరు బైబిల్ కానీ చదవగలిగితే వారి ప్రార్థన హీబ్రూ లెటర్స్ లో చూస్తే దేవుని నామాన్ని పిలుస్తున్నారు. మీలో ఎంతమంది స్తుతిస్తున్నారో నాకు తెలియదు, కానీ నువ్వు స్తుతించేటప్పుడు నీ తోడ ఆ తోటలో కూర్చొని దేవుని స్తుతిస్తాయి. హల్లెలూయా. ఈ సత్యమును గ్రహించుదుగాక, ఆత్మ చెప్పు సత్యమును గ్రహించుదుగాక, కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. చెప్పండి, ఒక్కొక్క దేవుని పేరు చెప్పండి. యెహోవా రాఫా. అందుకే మనం ఇందాక పాడారు హల్లెలూయా. యెహోవా రాఫా అన్నప్పుడు ఏ దూత
గాబ్రియే, మికాయే అని పిలిస్తే రావవి, మానవుడు పిలిస్తే లోపడవవి. దేవుని నామాన్ని పిలిస్తే దేవుడు అంటాడు, నేను పిలుస్తున్నాను చూడు, పంపుతున్నాను పో అంటే వాళ్ళు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. చూచుకున్న దేవుడా అని పిలిస్తే చూచుకున్న వాళ్ళని ముందుగా వెళ్ళి చూసే వాళ్ళని పంపుతాడు దేవుడు. హల్లెలూయా. స్వస్థపరిచేవాడా అంటే స్వస్థపరిచే వాళ్ళని దేవుడు పంపుతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకనే దావీదు ఆయన పేరు పెట్టాడు, దేవుని ఇల్లు అని పేరు పెట్టాడు కలలు చూస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా. లూజు అనే ప్రాంతానికి బేతేలు అని పేరు పెట్టింది యాకోబు. బేతేలు అంటే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే దేవుని రాజ్యం, ఇదేనా అర్థం. దేవుని రాజ్యంలో ఎవరుంటారు? దేవుని దూతలు. అందుకనే ఆయన పేరు పెట్టింది. ఎక్కుతూ దిగుతున్న ఈ ప్రదేశం దేవుని రాజ్యమైంది, దేవుని మందిరమైంది. ఆయన మందిరంలో కేరుబులు, శరాపులు ఉంటారు, అధికమైన దూతలు నివాసం ఉంచుతారు. ఈ నిచ్చెన, ఈ రేట్స్ కి, ఈ రాజ్యంలో దూతలు వస్తారు, ఈ రాజ్యంలో దూతలు నిలుస్తారు. ఒకరు నాడు ఇది మందిరంగా కట్టబడింది, దూతలు నివాసం ఉండే స్థలముగా కట్టబడింది. అందుకనే పేరు పెట్టాడు ఏమని? బేతేలు, దేవుని ఇల్లు. బేతేలు, దేవుని ఇల్లు. బేతేలు, దేవుని ఇల్లు. అన్ని దూతలు అక్కడ కట్టి పెట్టాడు. మీరు ఒక నామం పలికితే కొన్ని దూతలు వస్తాయి. మీకు తెలియదు విషయం కదా. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని చేర్చడానికి మీరు బైబిల్ ఇంటికి వెళ్ళి చదువుకోండి, మీకు ఈ జ్ఞానం అందునుగా. హల్లెలూయా, ఆమేన్. ఎలాగ చేశారు? కానీ వారు కొన్ని ముద్రలు పెట్టుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. సో 5వ దూత అవాడే, అగాధం మరియు తీర్పుకు సంబంధించింది. అగాధ స్థలములో నుండి తీర్పులో నుంచి తీర్పు తీర్చడానికి, తీర్పు స్థలానికి పంపడానికి ఒక దూత. హల్లెలూయా. అన్ని దూతల కంటే గొప్ప దూతలు ఎక్కడున్నాయి? ఎవరనంటే కేరుబులు, శరాపులు. ఎన్ని రెక్కలు? 6 రెక్కలు కలిగి 3 రెక్కలు. ఆమె చదువుదామా? హల్లెలూయా, స్తోత్రం. వారి ముఖం ఎలా ఉంటుంది? ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంటుంది. ఎన్నో అధ్యాయం? ఓకే, 5. ఒక్కొక్క దానికి 4 ముఖములను 1:4. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘము ఘోరము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్ని జ్వాలల నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజిని పోని ఒకటి కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ రూపము వంటి రూపం. హల్లెలూయా. ఒక రూపము మానవ రూపం, ఒక రూపము పక్షిరాజు రూపం, ఒక రూపము సింహము వంటి రూపము, ఒక రూపము ఎద్దు ముఖము వంటి రూపం. బైబిల్ కాలేజీలో చెప్తారు 4 సువార్తలు 4 రూపములై ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే 4 రూపములు ఉన్నాయి. ఒక్కొక్క సువార్తకు ఒక్కొక్క సువార్తికుడు రాశాడు. మత్తయి రాశాడు, బాగా చూడండి, మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, యోహాను రాశాడు. ఏమని? ఇక్కడ ఏ ముఖం అంటే చదవండి. ఎలా ఉన్నాయి దేవదూతలు, కేరుబులు, శరాబులు? 4 జీవుల రూపములు గల ఒకటి కనబడేను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక రూపం మనుష్య కుమారుడు అని ఒక సువార్తలు ఎక్కువ మనుష్య కుమారుడు అని ఎక్కువ కనబడతారు. ఒక దానికి 4 ముఖములు 4 రెక్కలు గలవు.
వాటి కాళ్ళు చక్కగా నిలబడి వాటి రూపాలు చదువునా? మనిషికి రూపము. నేను చూడగా ఉత్తర దిక్కు నుంచి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘము దూరం వలె గుండ్రంగా ఉన్నది, కనపడేను. సింహపు ముఖము వంటి రూపము, 10వ వాక్యం. ఎత్తు వంటి ముఖము, పక్షిరాజు వంటి ముఖము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సువార్త మనిషి కుమారుడని చూపిస్తుంది, ఇంకో సువార్త సింహము, యోధా గోత్రపు సింహము అని చూపిస్తుంది. ఇంకో సువార్త ఎత్తు వంటి కాలి మోసే రాజ్య భారం మోసే వ్యక్తిగా చూపిస్తుంది. ఇంకో సువార్త తనను తాను నూతన జీవము పరుచుకుని పక్షి రాజు వంటి ముఖము కలిగిన సువార్తను చూపిస్తుంది. దీని అర్థం ఏంటంటే వారు ఆ విధంగా రాస్తున్నారంటే ఆ విధమైన పిలుపును కలిగిన వారు. ఆమె సింహాసనము మించి వారు ఎగురుతూ ఉన్నారు. సింహాసనము మించి వారు సింహాసనం యొక్క నిలిచి ఉన్నారు. సియోనులో సింహాసనమందు యెహోవా యొద్ద ఉండే ఈ 4 జీవులు అన్ని దేవదూతల కంటే ఎక్కువైన దేవదూతలుగా ఉన్నాయి. నేను అంటున్నాను, యేసు క్రీస్తు రక్తంతో కడగబడిన మనము దేవుని సింహాసనం మీద కూర్చున్న దేవదూతల కంటే గొప్పవారమై పరలోకము నుంచి కాక వేరొక పిలుపు నీకు రాదు. కొంతమంది కళలో ఎక్కువ పక్షిరాజు వంటి పక్షిరాజు కనబడుతుంది. కొంతమందికి యేసు ప్రభు యోధా గోత్రం సింహం లాగా ప్రేరేపణ వస్తుంది. కొంతమందికి ఆయన భారం మోసే గొర్రె పిల్లలాగా ఎద్దువలి అనిపిస్తుంది. కొంతమందికి ఆయన మనుష్య కుమారుడు కింగ్ అనిపిస్తుంది. హల్లెలూయా. నీకు అనిపిస్తుందంటే ఆ పిలుపులు కలిగిన వారని. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కేరుబులు శరాబులు వీళ్ళు కూడా మందసం మీద ఉన్నవాళ్ళే. పరలోక ఛాయిగా ఉంది. ఇప్పుడు ప్రతి పాత నిబంధనలో ప్రతి దూత రావాలంటే ఏం చేయాలన్నాడు? ఆ నామాన్ని చెప్పండి, నామాన్ని పలకాలి. మీరు మోసే 7 పుస్తకాలు చదివితే అర్థమవుతుంది. ఈ మోసే 12 పుస్తకాలు ఉన్నాయి. 5 పుస్తకాలే కాదు, ఇంకా ఉన్నాయి. హల్లెలూయా. మీరు ఏడ చదువుతున్నారంటే దాహం, దప్పికని వారికి దాహం, నాకు దాహం. హల్లెలూయా. మనిషి రొట్టె వల్లనే కాదు కానీ దేవుడి దాహం వల్ల కూడా బతికేస్తాడు. హల్లెలూయా. నేను ఇంతే అని చూడలేదు, ఇంకా ప్రభు సన్నిధిలో ఏముంది, నేను ఏం తెలుసుకోగలను, దేవుని వాక్యం ఇంకా ఏమి నెవరవేయగలను. అందుకనే ఇంటి మర్మము దేవుని చేత బయలుపడుచున్నది పరిశుద్ధాత్మ చేతనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 ముఖములు 4 వంటి జీవులు అన్ని దేవదూతల కంటే భారము కలిగినవి, అన్ని దేవదూతల్ని నడిపించేవి. లూసిఫర్ కూడా భయపెట్టేంత స్థాయి కలిగిన సింహాసనం యొక్క దేవుని చూస్తూనే ఉండిపోతాయి. దాని అర్థము మన ప్రత్యక్ష గుడారానికి వెళితే మందసాన్ని చూస్తూనే ఉండాలి, యేసును చూస్తూనే ఉండాలి, మెల్కీసెదెకైన పరిశుద్ధాత్మను చూస్తూ అనుభవిస్తూ ఆయన ముఖ కాంతిలోనే మోషే ఎప్పుడు దేవదూత వలె దేవుని చూస్తూనే ఉండిపోయాడు. అందుకని కిందకు వచ్చినప్పుడు ఇతని దేవదూత ముఖము దేవదూతల వంటి ముఖము వంటిదిగా ఉండేది. ఎవడైతే ప్రార్థిస్తాడో వాడి ముఖము దేవదూతల వంటి ముఖముగా మారుతుంది. ఒక ముఖమును చూసి కనిపెట్టచ్చు, ఒక ముఖము యొక్క వెలుతురుని చూసి కనిపెట్టచ్చు నువ్వు ప్రార్థన పడ్డా కాదని. పాత నిబంధనలో అడోన్నా అని పిలిస్తే కొన్ని దేవదూతలు వస్తాయి. పాత నిబంధనలో ఎల్ షదాయ్ అంటే కొన్ని దేవదూతలు వస్తాయి. పాత నిబంధనలో అందుకని వాళ్ళు మారా, చెప్పండి, కాస్త మధురంగా మార్చింది ఒక దేవదూత. ఎర్ర సముద్రాన్ని చేల్చింది భూమి, జలముల మీద ఒక దేవదూతకు అధికారం కలదు, ఆకాశం మీద ఒక దేవదూతకు అధికారం కలదు, సూర్య చంద్ర నక్షత్రాల మీద ఒక దేవదూతకు అధికారం కలదు. మానవుని శరీరంలో స్వస్థపరిచేది ఏంటి అనగా స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఒక దేవదూత స్వస్థపరిచేదిగా ఉంటుంది. గర్భఫలాన్ని మనిషిలో ఫలించేటట్లుగా చేసే ఒక దేవదూత ఉంటాడు. నేను బస్సులో పడుకుని పోతూ ఉన్నప్పుడు మా మాస్టర్ గారు ముందు పడుకున్నారు. మేము మీటింగ్లు తిరుగుతూనే ఉంటాం.
హల్లెలూయా. తమిళనాడులో మీటింగ్ పోయి దగ్గర దగ్గర తమిళనాడు నుంచి వస్తూ ఉన్నాం బస్సులో, రాత్రి వేళ పడుకునుంటే తక్కువని మా పాస్టర్ గారు వచ్చి లేపి తమిళ్లో చెప్తున్నారు. ఆమె తమిళ్లో చెప్తున్నారు. తమిళ్లో లేపి పైకి లేపి నువ్వు ఇక చూసిన ఐగుప్తుని ఇక మీదట నువ్వు చూడవు. ఐగుప్తు రోగమైనను ఐగుప్తు క్రియలను నేను అంతదు అన్నాడు ప్రభు. ఆయన లేపి చెప్పేశారు. ఏంటి పాస్టర్ గారు ఇలా చెప్పారు? డైరెక్ట్ గా చూశాను నేను. ఎలాగా? డైరెక్ట్ గా చూశాను. నేను పోయి చూస్తే మా పాస్టర్ గారు ఈ జొబ్బాని పంచి వేసుకుంటారు, టీపీఎం లాగా. టీపీఎం పోవాలి. హల్లెలూయా. ఆయన లేదు చూస్తే ఈ షర్ట్ తీసేసి బనియాలతోనే పడుకుని ఉన్నాడు ఆయన. మరి ఏరి అంటే ప్రార్థన చేస్తే ప్రభు, అప్పుడు అర్థమైంది దేవుడు మనతో మాట్లాడారు. హల్లెలూయా. ఆదికాండం 18:2 ప్రకారం దేవదూతలు వాళ్ళ స్వారూప్యాన్ని మార్చగలవా? దేవదూతల స్వరూపం ఉంటుందా? లేదు అన్న వాళ్ళు ఎంతమంది? ఉంది అన్న వాళ్ళు ఎంతమంది? ఏది ఎత్తకపోతే ఒప్పుకోను, నేను ఒప్పుకోను. రావాలి, అట్లా ఉంటే మీరు రావద్దు. ఏదో ఒకటి మీకు తెలిసిన వాక్యం చెప్పాలి. వాక్యాన్ని మీరు చెప్పండి, వాక్యం మిమ్మల్ని వర్తింప చేస్తారు. దేవదూతలకు స్వారూప్యం లేదు అన్న వాళ్ళు ఎంతమంది? స్వారూప్యం లేదు, వాళ్ళకి రాదు ఇంక మీదట అనేవాళ్ళు ఎంతమంది? ఉంది అనే వాళ్ళు ఎంతమంది? హల్లెలూయా. ఆమేన్. దేవదూతలు ఎలా ఉన్నారు, ఎలా చేశారు క్రొత్త నిబంధన వరకు కూడా. ఆమేన్. ఆదికాండం దేవదూతలు స్వరూపంలో మారగలవా? వాటికి పవర్స్ ఉన్నాయా? ఆదికాండం 18:2 అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు ఎలా కనబడుతున్నారు? ముగ్గురు మనుషులు ఎలా కనబడుతున్నారు? ముగ్గురు మనుషులుగా. ఆమేన్. హల్లెలూయా. ఆమె అంటుంది మోషే సారీ శాంసంగ్ గురించి ఒక దేవత తీసుకొస్తే వాళ్ళ శాంసంగ్ తల్లి అంటుంది తన భర్తతో, నేను ఒక దేవదూత స్వరూపం వంటి మానవుని మనుషుని నేను చూశాను. దేవదూతలు మనుషులుగా మారగలరు. మీ కళలో సమాచారం తీసుకొచ్చేది దేవదూతలే. అసలు మీరు కళలు కంటున్నారు, నిద్రపోతున్నారు అనేది మీరు, మీ మైండ్ ట్రావెల్ అవుతుంది అక్కడికి. హల్లెలూయా. హల్లెలూయా. దేవదూతలు మానవుల వలె మార్చబడగలరు. ఇప్పుడు దేవదూతలు ఆహారం తినగలుగుతారా? తినలేరా? తింటారా? తినలేరా? అన్నం తింటారా? తింటారా? మెద్దగారు ఏది ఉన్నాయి పాస్టర్ గారు వదిలేలాగాడు. తింటారంటుంది. ప్లీజ్, మీకు తెలియదు చాలా సంగతులు చెప్తున్నాను. తింటారా? హల్లెలూయా. మరి ప్రభు అంటున్నాడు పరలోకంలో మన్నా అని ఉంటది. హల్లెలూయా. కానీ మనం తింటారా? మనం తింటారా? వాళ్ళు నాన్ వెజ్ తింటారా? హల్లెలూయా. ఆదికాండం 18:5 చదవండి. కొంచెము ఆహారము తెచ్చేదను మీ ప్రాణములకు బలపరచుకున్నది, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చిదరను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి 8వ వాక్యం చదవండి. తరువాత అతడు వెన్నను పాలు తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుటను పెడితే వారు భోజనము చేయించుండగా తిన్నారా లేదా? హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మీ ఇంటికి ఒక దైవజనుడు వస్తే అతను కూడా దేవదూత స్వారూప్యం కాదు, దేవుని స్వారూప్యం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు దేవదూతలకి అవయవాలు కలవా? ఉన్నాయా లేవా? ఏదున్నా బాధగా ఉన్నాయా? రూపం మారింది కదా. ఉంటాయి కదా. 6వ అధ్యాయం వాళ్ళు పాపం చేయగలుగుతారా చేయలేరా? 1, 2. నరులు భూమి మీద విస్తరించి ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టాను. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారు. దేవుని కుమారులు దేవదూతలు మనుషులు బాగున్నారని వాళ్ళతో పోయినప్పుడు, వ్యభిచరించినప్పుడు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ అనేది ఇద్దరు పాస్టర్లు ప్రార్థన చేసి ఇక్కడ చేసేది అది దీవెన, మ్యారేజ్ కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ సెక్షువల్ గా కలిసేదే మ్యారేజ్. హెవెన్ దాన్ని గుర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు దేవదూతలు వెళ్ళి మనుష్య కుమారుని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి గర్భం ధరించి వాళ్ళ ద్వారా వచ్చిన పిల్లలే నెఫీలులు, బలశూరులు, శూరులని పడ్డారు. వాళ్ళ హైట్ ఒక్కొక్కటి వచ్చేసి 106, 117, 120 అడుగులు హైట్ అంట. హల్లెలూయా. మొన్న మాస్లో మొత్తం తీసి చూపించిన ఎవరు అడుగులు, ఒక్క అడుగు, ఒక వ్యక్తి అడుగు, ఒక ఛాయ పడుకున్నట్టు అడుగు సుమారు 117, 118 ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొకటి, ఏలియన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏలియన్స్ అంటే ఎవరు? దేవదూతలే. ఈ గ్రహానికి కానివాడు ఎవడైతే ఏలియన్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవదూతలు ఏమండి? స్తోత్రం. సో మనము దేవదూతలు తిరగలరు, దేవదూతలు పాపం చేయగలరు, దేవదూతలు. అందుకనే ఈ ఒక్క నెఫీలుని చంపడానికే ఏమొచ్చింది? జల ప్రళయం వచ్చింది. వారి ఆత్మలు జలముల క్రింద ఇంకా దాగున్నాయి. హల్లెలూయా. ఏ దాగున్నాయి? వారి ద్వారా వచ్చిన వ్యభిచారము, జారత్వము ద్వారా ఆ ఆత్మలు ఇప్పుడు వీళ్ళు బంధించబడ్డారు. కానీ వీరి ద్వారా వచ్చిన ఈ ఆత్మలు, జలముల మీద బంధించబడిన ఈ ఆత్మలు చాలా మంది లవ్ అని, చాలా మంది పెళ్లి కాకముందే సెక్షువల్ గా కలవడం. కానీ ఈ దురాత్మలే, ఈ పడిపోయిన దోతక్రియలు. మీరు ఎప్పుడు ఒక వ్యక్తిని మీరు చూస్తున్నారంటే, దేవుని కుమారులని మీరు చూస్తున్నారంటే, మీరు ఒక దురాత్మతో వ్యభిచరించినంత సమానం. హల్లెలూయా. ఆమేన్. కొంచెం కఠినంగానే ఉంటది కానీ నిజమది. హల్లెలూయా. ఇప్పుడు 7 దూతల పేర్లు చెప్పండి. మైకేలు, లూసిఫరు, రాఫాయేల్, అబాడన్, సెరాఫిమ్, కేరుబులు. హల్లెలూయా. ఆమేన్. స్వస్థపరిచే దూత ఎవరంటే రఫాయేల్. యెహోవా రాఫా అంటే వస్తాడు ఇతను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు రావాలంటే, దూతల మాటలు వినాలంటే ఆ మోషే కొన్ని ముద్రలను తీసుకొచ్చాడు, అబ్రహాం కొన్ని ముద్రలు తీసుకొచ్చాడు. ముద్ర అనండి, సీల్స్ అనండి, ముద్ర. ఈ ముద్ర ఆ ఒంటి మీద ఉంటేనే ఆ దూతలు పెట్టారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, ఆమేన్. ఏంటా ముద్ర? రోమపత్రిక 4వ అధ్యాయం 11. పాత నిబంధనలో ఉన్న ముద్ర. ఇప్పుడు మనకి ముద్రలు అవసరం లేదు. కానీ మరియు సున్నతి లేని వారైన, సున్నతి అనేది దేవుని ముద్ర. హల్లెలూయా. ఈ సున్నతి లేదనే కదా యెహోవా కోపించి చంపాలనుకున్నాడు. సున్నతి ఎవరికైతే లేదో, ఆమేన్,
ఎవరికైతే సున్నతి లేదో వాడు దేవుని వ్యక్తి కాదు. సున్నతి దేనికి సంబంధించింది? గోప్యాంగ చర్మాన్ని తీస్తే ఆ సున్నతి చేయబడిన వాడు దేవుని సంబంధిగా ఉన్నాడు. దేవుని సంబంధిగా ఉన్నవాడు బలి అర్పించిన, ఆరాధించిన, ఆ దేవుని నామాన్ని పలికితేనే ఆ దేవదూతలు వస్తారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ దేవదూత రావాలంటే ఆ సున్నతి ఉంటేనే ఆ అబ్రహాంకి ఆ దేవదూత వస్తాడు. సున్నతి కలిగిన ఇంటిలోకే వస్తాడు. సున్నతి ద్వారా వచ్చిన గర్భ ఫలము ద్వారానే ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ఇప్పుడు మనకు సున్నతి అవసరం లేదు. మారు మనసు అనే సున్నతి మనకు కలదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి దానికి ముద్రలు ఉండాలి. ఆమేన్. ప్రతి దానికి పాత నిబంధనలు సూచనలు ఉంటేనే దేవదూతలు వస్తారు. బలిపీఠం కట్టి దాని మీద పెడితేనే దేవదూతలు వస్తారు. ప్రతి దానికి ఒక వ్యక్తి చనిపోతున్నాడు అంటే ఆ వ్యక్తిని ఇత్తడి సర్పం కలిగిన సిలువ రూపంలో కలిగిన దాన్ని పెట్టి ఆ ఇత్తడి సర్పాన్ని పెడితేనే అవి వస్తాయి. ఇప్పుడు కూడా మనం ఇత్తడి సర్పాన్ని చూస్తాం అప్పుడప్పుడు. ఎక్కడ? హాస్పిటల్లో చూస్తారా? దాన్ని చూసినోడు బతుకుతాడు. హల్లెలూయా. అంటే అక్కడ కూడా ఇత్తడి సర్పం ఉంది. మీకు తెలుసో తెలీదు, రాత్రి ఏదో పేరు చెప్పాను. ఏం పేరు? ఒక పేరు చెప్పాను. మన బాడీలోనే, మన ప్రోటీన్లోనే యేసుక్రీస్తు శిలువ శరీరం ఉంది. మన ఎముకలు సరిగ్గా ఇలాగా ఇలా ఉన్నదాన్ని అడ్డంగా పెడితే హీబ్రూ లెటర్స్ లో చెప్తుంది అడోనాయ్ యావే అని కనబడుతుంది. ప్రతిదీ ఒక ముద్ర కలదు. నీ ఒంటి మీద పుట్టు మచ్చ దేవుడు పుట్టించాడంటే నీ మీద ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. ఏంటిది? మాంత్రికుల దగ్గర వాళ్ళు అటు చెప్తారనుకున్న పడిపోయిన తోకలు అటు చెప్తారనుకుంటున్నారు. మీ చేతిలో ముద్రలు ఉన్నాయి, అవి నేను నమ్మట్లా. హల్లెలూయా. ప్రతిదాని ముద్రలు కలవు. హల్లెలూయా. ఇది నేను చెప్పింది కాదు, పౌలు చెప్తున్నాడు. ప్రతి దానికి ముద్ర కలవు. ఆ ముద్రను బట్టి ఆ ఇత్తడి సర్పాన్ని నిలబెడితేనే మరణం ఆగిపోయింది. ఆ ఎర్ర ఒక వయసు కలిగిన గొర్రె పిల్ల రక్తం పూస్తేనే మరణ దూత రాకుండా ఆ ముద్రను చూసి వెళ్ళిపోయాడు. ఉందా? హల్లెలూయా. స్తోత్రం. ఇది నీళ్ళని ఎలా గుర్తుపెట్టగలవు? నీ ఇంటి పైన ఒక ముద్ర. ఇది ఏ కలర్ అని నువ్వు గుర్తుపెట్టగలవు? ఈ వ్యక్తికి ఒక ముద్ర. అయితే క్రొత్త నిబంధన, పాత నిబంధనలో వాళ్ళ పేర్లు చెప్పాలి, వాళ్ళ మీద ముద్రలు ఉండాలి. లేకపోతే వాళ్ళ ముద్రగా ఏదైనా పెట్టి చేయాలి. అప్పుడు దేవదూతలు దేవుని పేరు పిలిస్తే వస్తారు. హల్లెలూయా. ఇదే మాంత్రికులు కూడా పడిపోయిన దూతలు చేస్తున్నారు. అగ్నిని దాటుతారు, బట్టలు ఎప్పేసి కూర్చుంటారు. నేను మాంత్రికులు చెప్తాను ఎవరికైనా కూడా పబ్లిక్గా. నేను లాస్ట్ టైం సేవ చేసిన సంఘ బిడ్డలందరికీ 300-400 మంది చెప్పింది ఏంటంటే, వాడు ఒక రాత్రంతా కష్టపడి చేతపాటు చేస్తారా, మనం ఒక్క నిమిషంలో దాన్ని పోగొట్టేస్తున్నాం. వాడు ఒక్క రాత్రంతా దాన్ని పొందుకోవడానికి కష్టపడితే మన యేసు ఒక్క క్షణంలో మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాడు నాశనం చేయడానికి వస్తే మనం బాగు చేయడానికి వచ్చాం. పడిపోయిన వాడిని లేపడానికి వచ్చాం. పడిపోయిన వాడిని నిలబెట్టడానికి వచ్చాం. కలవరపడే వాడిని సమాధానంలోకి తీసుకురావడానికి, సమాధాన ఆత్మ, సమాధాన శక్తి, సమాధాన కార్యాల చేత పరిశుద్ధాత్మ ద్వారా మనం చేస్తూ ఉన్నాం. ఆమేన్. అయితే పాత నిబంధనలో ప్రతిదాన్ని ఎర్ర సముద్రాన్ని చేర్చడానికి ఒక పేరు పలకాలి, ఒక నామ ముద్ర ఉండాలి. కానీ క్రొత్త నిబంధనలో మనకు ఆ ముద్రలన్నీ అనవసరం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె రఫాయల్ రావాలంటే, లేకపోతే కేరూబులు రావాలి అంటే, లేకపోతే గాబ్రియల్ మిఖాయేల్ నీ కొరకు యుద్ధం చేయాలంటే నువ్వు ఆ పాత నిబంధన పేరు పిలవక్కర్లేదు. నీ మీద బలమైన ఒక ముద్ర కావాలి. పౌలు అంటున్నాడు, పరిశుద్ధాత్మ అనే ముద్ర ఎవరి మీద ఉంటుందో, ఎవరి నాలుగులో పరిశుద్ధాత్మ భాషల ముద్ర ఉంటుందో,
నీ ప్రార్థన విన్నానంటాడు. నీతిమంతుడిగా ఉంటే నీకు రాయి తగలకుండా చేస్తాడు. నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడితే దేవదూత నీకు భయపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము నీతిమంతుల సంతతి కాదు, పరిశుద్ధుడైన దేవుని కుమారులై ఉన్నారు. ఏ ముద్ర మనకు ఉండాలో తెలుసా? అందుకే దేవుడు అంటున్నాడు, మోషే ఇంటి లోపల నమ్మకస్తుడు, జనముల మధ్యలో నమ్మకస్తుడు, జనములకు పరిచారకుడు. మనము యేసు క్రీస్తు సంతతి ఉన్నాం అంటున్నాడు. ఒక దేవదూత వంటి వాడు వచ్చి చెబుతున్నాడు, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనకాల వచ్చేవాడు అగ్నిని పుట్టిస్తాడు, అగ్నిని రగులుస్తాడు, ఫైర్ని పుట్టిస్తాడు. He is a God, He is a Yahweh, He is a righteous man, He is a glorious God. ఒక దేవదూత ఆత్మ వంటి వాడు చెప్తున్న మాట. దేవదూతలు చూడండి, మీలో స్వస్థత జరుగుతుంది, ఆత్మకార్యాలు జరుగుతున్నాయంటే ఒకటి, మీరు యేసు రక్తపు ముద్రతో కడగబడి ఉండాలి. మరణం మిమ్మల్ని అంటదు, పునరుత్థానం మీరు పొందారు. హల్లెలూయా. రాస్తే మరణం పారిపోతే, ఓ నాలోనే ప్రవహిస్తున్న యేసు రక్తం, ఈ రక్తం నాలో ఉంది, ఈ జీవ రక్తం నాలో ఉంది. నేను నడుస్తున్నప్పుడు యేసు వలె మార్చబడ్డాను. నా శరీరంలో, నా రక్తంలో యేసు రక్తం, నా చూపులో, నా తలంపుల్లో, నా నడకలో, నా పడకలో, నా ఆలోచనలో, నా వినికిడిలో, ఓ రహియా ఇయా రహియా ఇబ్రా లేప్రే అయ్యా yes yes హల్లెలూయా. మోషే, నీకు ఇవ్వబడే ఆజ్ఞ ఏంటో తెలుసా? మరణము అంటకుండగా ఒక వయసు గొర్రె పిల్ల, అంటే పాపం ఎరగనిది, బలహీనత లేనిది, మత్స లేనిది, ఏ విధంగా లేనిది, ప్యూరిటీగా ఉన్నదాన్ని బలి ఇచ్చి సబాత్ డే ఎలిబ్రోటో అకియా దురబల అకియా హతియా ఓ రహియా మన సై, దాన్ని నువ్వు పూసినప్పుడు మరణ దూత వస్తున్నప్పుడు, ఏ ఇల్లు మన ఇల్లు అని వెళ్ళిపోతూ ఉంటే, ఓ పాత నిబంధన దేవదూతల స్వరూపం వంటి వారి మీకు అంత జ్ఞానం ఇస్తే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎందరైతే నన్ను అంగీకరిస్తారో వాళ్ళందరూ నా సింహాసనానికి కుమారులై ఉంటారు, నా కొడుకులు నా కూతురులై ఉంటారు, నా రక్త సంబంధులై ఉంటారు, నా ఆత్మ సంబంధులై ఉంటారు. ఆయన రక్తంలో కడగబడిన వారు, ఆయన ఒప్పుకున్నవారు, నీవు నా కొడుకుడి, నీవు నా పుత్రుడి, నీవు ఆర్ మై సన్, నీవు ఆర్ మై డాటర్, నీవు ఆర్ మై ఎల్డర్. నువ్వు దేవదూతల కంటే, ఆకి స్వరూపము కంటే గొప్పవాడు, గొప్పవాడు. Hallelujah. 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 Praise God. Hallelujah. నువ్వు గడప కమ్మెలకు పూస్తే దేవదూత మరణం అంటకుండా ఇంకో దేవదూత నిలిచి చెప్తుంది ఏమని? ఈ ఇంట్లో బలియాగం అర్పించబడ్డది, యెహోవా హోమం అర్పించబడ్డది. మీరు బాగా బైబిల్లో చూడండి, వారు బలి సిద్ధం చేసిన తర్వాత దేవదూత వచ్చి ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవదూతల అవసరం లేదు, దేవుని ఆత్మ అనుకుంది. వారు అగ్ని జ్వాలల వంటి వారిని బైబిల్ చెప్తుంది. మనము అగ్నిగా ఉన్నాం. మన కన్నులు అగ్ని, నాలుక అగ్ని, దేహం అగ్ని, చూపు అగ్ని, నడక అగ్ని, పడక అగ్ని, ఆలోచన అగ్ని, కళలు అగ్ని, అగ్ని అగ్ని అగ్ని, ఫైర్ ఫైర్ ఫైర్. ఆమేన్. రఫాయల్, నువ్వు స్వస్థపరచడానికి రావాలేమో, మా కొరకు స్వస్థత పరచటకు సిలువలో యాగమైపోయాడు మా దేవుడు. నీ పేరు దేవుని నామం చెప్పి మోషేను పిలుస్తావు, మేము రక్తాన్ని ధరించి పిలవకుండానే మా పక్కన నడుస్తాడు. నీకు ముందుగా ఒక దేవదూతను పంపుతున్నాడు, నీకు ముందుగా రఫాయల్ని పంపుతున్నారు. నా రక్త
రక్తము చేత నీవు కడగబడిన నా కొడుకుని, నా కుమార్తెని, నీ సేవలో, నీ ఇంట్లో, నీవు ఎక్కడ నిలబడినా నీవు తప్పకుండానే సంతతులు జరగబోతున్నా, దయ్యాలు పారిపోతున్నా. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. The Lord is speaking with us. My dear sons and daughters, I will speak with you. పాతాళం సిగ్గుపడే బోధ మన మధ్య బోధించబడుతుంది. హల్లెలూయా. నువ్వు దేవుని కొడుకు అయితే ప్రభువు అంటున్నాడు, ఏ బిడ్డ, నీవు భూమిలో దేనిని బంధిస్తే దానిని నేను పరలోకంలో బంధిస్తాను. నేను ఏది తెలిస్తే దాన్ని నేను తెలుస్తాను. ఎందుకో నువ్వు నా కొడుకువి, నువ్వు నా కొడుకువి, నువ్వు నా కూతురువి. You are my daughter, you are my son, my son. I will give you a new authority. క్రొత్త ఆత్మాభిషేకం, క్రొత్త కృప, అగ్ని నీ మీద, నీ సంఘాల మీద, దేశం మీద. అదిగో 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 రక్షణ ప్రభువారం. Amen. Hallelujah. Hallelujah. Praise God. లాజర్ నేను లేని కిడ్నీలు పుట్టించగలిగితే ప్రభు అన్నాడు, నువ్వు నా కొడుకు, నాకంటే అద్భుతాలు ఎక్కువ చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రికి మించినోడని లోకం మాట్లాడుతుంది. యేసు రక్తము DNA మనలో ఉంది. మన రాజ రక్తం పొందుకున్నాం, పరిశుద్ధమైన రక్తాన్ని తాగుతున్నాం, పరిశుద్ధమైన రక్తము ఆచరణలో ఉన్నాం. ఆ రక్తం చేత కడగబడ్డాం, ఆ రక్తాన్ని తాగుతున్నాం, ఆ రక్తాన్ని ప్రవహిస్తుంది. నీ ఎముకలలో రక్తం, నీ మాంసంలో రక్తం, నీ నోరులో రక్తం, నా రక్తం, నా రక్తం, my blood, all you, నీ దగ్గర, నీలో నా రక్తం ఉంది. Yes, yes. నేను సవాల్గా చెప్తున్నాను, ఈ బోధ కొత్తదైంది. ఆమె మీకు అదే ఆశీర్వాదాలు, అదే ఒక శాటిలైట్ బోధ నేను చెప్పట్లేదు. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగా. హల్లెలూయా. ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు? గ్రహించేవాడు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. ఆ రక్తము యొక్క ఆత్మాభిషేకం, పరిశుద్ధత నీ మైండ్లో, నీ మైండ్లో. అదిగో అదిగో ఆ రక్తం ఎక్కడంటే మరణం రాదు. మరణమా నీ వెళ్ళక్కడ, పాతాళమా ఇది చేయగలరు. మహత్తురు రహయ్య హందాలయ్య యెహోవా జీవముతోడు వీటికి కార్యాలు జరుగుతున్నాయి. చదువును చదువును ఈ దేశం మానవుని కొట్టుకొచ్చే దేశంగా, అపోస్తుల దేశంగా, ప్రవక్తల దేశంగా, కాపుల దేశంగా, సువార్తికుల దేశంగా, ప్రవక్తల దేశంగా, నారాయణ దేశంగా మారుగా కలిగా మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హానోకు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పగా వారి రక్తం ఇక్కడ ఉంది. ఆ రక్తం సజీవమైనది, ఆ రక్తం విడుదలది, ఆ రక్తం సజీవమైనది. పాపం నుంచి, శాపం నుంచి, పాప బలహీనత నుంచి మరణమా ఎక్కడ పారిపోయింది? లూసిఫర్ ఆ రక్తాన్ని చూసి భయపడ్డాడు.
నీతిని నెరవేర్చిన రక్తం, శక్తి కలిగిన రక్తం, మనస్సాక్షిని శుద్ధి చేసే రక్తం, నా ప్రధాన యాజకుడి మెల్కీసెదెకు రక్తం, షాలేము రాజు రక్తం, షాలేము మహిమగల రాజు యెహోవా, యెహోవా